సీఎం ఫోటో తోటి మంత్రి ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ రవాణా సీఎం రేవంత్ ఫోటోలతో ఇసుక దందా భద్రాచలం వద్ద పట్టుబడిన 16 లారీలు మంత్రుల అనుచరులమంటూ బెదిరింపులు లారీలు వదిలేయాలని సీతక్క పిఏ ఫోన్లు చేశా ఉన్నారంట టీఎస్ ఎండిసి అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు ఇది కథ ఏమంటారు అంటే చూసినావు మనటి దాకా బీఆర్ఎస్ సోల అక్రమ ఇసుక దందా అని రాసిండి ఈ సన్నాచోడు ఈ పేపరోడు వివేక్ పేపర్ ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేపరు ఈ పేపరోడు ఏం రాశారంటే ఈ గాడిద బీఆర్ఎస్ నాయకుల ఇసుక అక్రమ దందా అని రాశారు మరి అలా సీతక్క అక్రమ దందా కనపడుతుంది మరి ఏమన్నా కనపడదు అయిడా వార్త వచ్చినా అదేనా ఏమన్నా కనపడుతుందా ఇది ఇళ్ళ పత్రికలలో ఈ పత్రికలో కనపడుతుందా ఏ పత్రికలో కనపడుతుంది ఇళ్ళ కనపడుతుందా పోనీ ఇసుక దందా ఏడ ఉంది చూపిరి ఇళ్ళ కనపడుతుందా ఏది ఇసుక దందా ఏకంగా సీఎం ఫోటోలు వేసుకొని సీఎం ఫోటోలు దాని మీద వేసుకొని ఇంకా ఫోటోలు మీకు క్లియర్గా చూపిస్తా ఉన్నాయా ఏవి చూపి అవి ఇక చూడండి అయ్యా ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు వేసుకొని దీని మీద ఇగో ఈయన ఫోటోలు వేసుకున్నారు ఈయన ఫోటోలు వేసుకొని ఈ దంద నడిపిస్తుంది మొత్తం మేము మంత్రి అనుచరులం అని చెప్తా ఉన్నారంట ఇగో ఇట్లా ఫోటోలు వేసుకొని ఇది పట్టుకోగానే ఇగో ఇట్లా వలగొట్టుకున్నారు అద్దాలు వలగొట్టేసారు అద్దాలు వలగొట్టిరు దొరికే లారీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆపొద్దు మీరు వెంటనే పంపించేసేయండి అని చెప్పేసి మంత్రి సీతక్కకు సంబంధించినటువంటి కొంతమంది పిఎల్ ఫోన్ చేసి పోలీస్ అధికారులకు పట్టుకున్న వాళ్ళకు బెదిరిస్తూ ఉన్నారంట అంటే సీతక్క దందా చేస్తూ ఉందా లేకపోతే సీతక్క అనుచరులు దందా చేస్తూ ఉన్నారా అనుచరులు దందా చేసినట్టు ఆమె దందా చేసినట్టే కదా బేసిక్గా సీతక్క బయటకు కనపడేంత అద్భుతమైనటువంటి ప్రజానాయకురాలు ఏం కాదు మీకు తెలియని విషయం ఏంటంటే ములుగు కోతే తెలుస్తుంది ఆమె అక్రమాలు ఏంది ఆమె అసలు వ్యవహారం ఏంది వ్యాపారం ఏంది అనేది మట్టి తిన్నటువంటి మనిషి మన సీతక్క మట్టి మనిషి సీతక్క మట్టిని అమ్ముకున్నటువంటి వ్యాపారం చేసేటువంటి దాన్ని అక్కడి నుంచి చెప్తున్నటువంటి అక్కడ ప్రజలు చెప్తున్నటువంటి మాట మనం చెప్పేటువంటి మాట కాదు సో ఈ విధంగా ఆమె ఇసుక దందా చేస్తున్నట్టు ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతా ఉంది మరి ఎవరు ఈ లారీలు సీతక్క పిఏకి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు ఫోన్లు చేస్తూ ఉన్నారు అసలు రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు వేసుకున్నారు లారీల మీద దేనికోసం వేసుకున్నారు 16 లారీలు పట్టుకుంటే 16 లారీలకు ఇట్లా ఫోటోలు వేసుకొని అంటే పోలీసు వాళ్ళు అంటే ఇప్పుడు అదేదో సినిమా ఉంటే చూసినాం మొన్న వచ్చింది సాలార్ సినిమా సలారే కదా సలార్ సినిమాలో అదో ముద్ర ఉంటుంది ఆ ముద్ర చూడంగానే అసలు ఎవడు దాన్ని ఆపడు ఎక్కడ ఆపడు అన్నమాట ఆ గుర్తు చూడంగానే సేమ్ అట్లనే ఒక గుర్తు వేసుకొని తిప్పుతా ఉన్నారా దందా మొత్తం చేసుకుంటా ఉన్నారా మేము పత్తితులం మేము ప్రతిభతలం మేము ప్రజాపాలన అందిస్తాం మేము ఆర్భాటలకు పోము మేము అంగులకు పోము మేము జనం సొమ్ము బొక్కము అన్నారు కదా వచ్చి 60 రోజులు కాకముందుకి అప్పుడే అక్రమ దందాలు మొదలుపెట్టిర్రు మరి దీన్ని ఏమనాలి రేవంత్ రెడ్డి ఇదేనా ప్రజాపాలన అంటే ఇదేనా రాజ్యం అంటే నీ గుర్తులు వేసుకొని ఇసుక దందా చేసుకోవడమా సిగ్గుండాలే కొంచెం అన్నా మరి ఏం చేస్తావు సీతక్కని తీసేస్తావా క్యాబినెట్లో నుంచి తీసే దమ్ముందా నీకు తీసే అక్రమ రవాణా చేస్తున్నటువంటి సీతక్కని ఆ అనుచరులని ఆ అనుచరులు చేస్తున్నావు కట్టడి అయినందుకు ఆమెను క్యాబినెట్లోకి వెళ్ళి తీసేయి దమ్ముంటే ఇట్లా అక్రమం అవినీతి చేస్తూ ఉండకూడదు కదా ఎందుకు తీసేస్తావు నువ్వే పెద్ద అవినీతి పరుడివి నువ్వే అడ్డంగా 70 లక్షలతో దొరికినటువంటి దొంగవు నువ్వెట తీసేస్తావు తీసేయలేవు సో కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉందన్నమాట వ్యవహారం ఇక వీళ్ళు చెప్తారు నీతులు పతివత పరమాన్నం వండుతారంట తెల్లారినాక చల్లారలేదంట ఎప్పుడు చల్లారుతుందా ఎప్పుడు చల్లారుతుందని ఉఫ్ అని ఊదుకుంటూ కూర్చురంట చల్లారంగానే దేవునికి ఎడదామని అది చల్లారదు వీళ్ళు పెట్టరు ఇదనమాట ఇంత 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 ప్రతివత శిరోమణి ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు తావు లేదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా యథేచ్ఛగా లారీలు తిరుగుతున్నాయి అక్రమ రవాణా అనేది బీఆర్ఎస్ నాయకులు లేకపోతే ఇతర పార్టీ నాయకులు లేకపోతే వేరే వ్యాపారస్తులు చేస్తే అది అక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తే అక్రమం ఎట్లయితుంది అది సక్రమం అనమాట అది సక్రమం అది రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రి సీతక్క కానీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఇద్దరు కలిసి చేసుకుంటే ఏం కాదు అది మంచిదే అక్కడ జనం సొమ్ము తిన్నట్టు కాదు జనంకు ఏది ఇబ్బంది కలిగినట్టు కాదు ఇది అక్రమం అసలే కాదనమాట సో ఆ విధంగా కాంగ్రెస్ వాళ్ళు తింటే మంచిగానే ఉంటుంది ఏం కాదు అది అక్రమం కాదు ఇది కథ